చాణక్యుడు చెప్పిన 5 టైమ్ మేనేజ్మెంట్ రూల్స్ మీరు ఫాలో అయితే మీ టైంని రైట్ వేలో యూజ్ చేసుకోగలుగుతారు అండ్ ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఈ 5 రూల్స్ మీ టైంని సేవ్ చేస్తాయి, మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి. చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన ఈ 5 రూల్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఒక నార్మల్ పర్సన్ అయినా. బికాస్ అందరికీ ఒక రోజులో 24 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది అండ్ అది చాలా వాల్యుబుల్. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి సంపాదించుకోలేం. సో ప్రతి ఒక్కరూ ఈ 5 రూల్స్ ని తెలుసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. రూల్ 1, స్ట్రక్చర్స్ డివిజన్. చాణక్యుడు చెప్పాడు, నీ రోజుని ర్యాండమ్గా కాదు, స్ట్రక్చర్స్గా డివైడ్ చేయు. రోజుని ఎలాగోలా గడపడం కాదు, ఒక సిస్టమేటిక్ వేలో గడపాలి. ప్రతి గంటకి పర్పస్ ఉండాలి. అంటే మీరు మీ టైంని స్ట్రక్చర్స్గా డివైడ్ చేయండి, ఎలాగైతే చాణక్యుడు చేశాడో. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ఒక రాజు కోసం 8 స్ట్రక్చర్స్గా టైంని డివిజన్ చేశాడు. అందులో ప్రతి స్ట్రక్చర్కి ఒక పర్పస్ ఉంది. అంటే ఎప్పుడు పరిపాలన చేయాలి, ఎప్పుడు జల్సా చేయాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎట్సెట్రా. సో మీరు కూడా మీ రోజుని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఎప్పుడు ఏ పని చేయాలో షెడ్యూల్ చేయండి. దానివల్ల మీ టైం సేవ్ అవుతుంది. అలానే మీరు ఈ రోజు ఏం చేయాలో అని మీకే క్లారిటీ వస్తుంది. రూల్ 2, డూ ద ఇంపార్టెంట్ ఫస్ట్. చాణక్యుడు చెప్పాడు, ఏది ముఖ్యమైన పనో అదే ముందు చేయి. చిన్న పనులు ముందు చేసి ఇంపార్టెంట్ పనిని పక్కన పెట్టకు. అంటే మనం ఇంపార్టెంట్ పనులు ముందు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వేరే పనులు చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ చిన్న చిన్న పనులు చేసి ఆ తర్వాత ముఖ్యమైన పనులు చేద్దాం అనుకుంటే అది వేస్ట్ ఆఫ్ టైం. సో మీకున్న ఇంపార్టెంట్ పనులు ఏంటో నోట్ చేసుకొని ముందు అవి కంప్లీట్ చేయండి. డూ ద ఇంపార్టెంట్ ఫస్ట్, నాట్ అర్జెంట్. అంటే మీకున్న అర్జెంట్ పనుల కంటే కూడా ఏదైతే ఇంపార్టెంట్ పని ఉంటుందో దానిపైన ఫోకస్ చేయండి. రూల్ 3, డోంట్ పోస్ట్పోన్ వర్క్స్. చాణక్యుడు చెప్పాడు, నీకున్న పనులు రేపటికి వాయిదా వేయకు. అలా చేస్తే నువ్వే నీ శత్రువుకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. దీని అర్థం ఏంటంటే మీరు చాలా మంది లేజినెస్ కారణంగా మీ పనులను రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తున్నారు. కానీ మీరు అలా చేయడం వల్ల మీ కాంపిటీటర్స్కి మీరే స్వయంగా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. వేరే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అవుతుంది. అదెలా అంటే, ఫర్ సపోజ్ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దానికి ఒక డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు మీరు మీ వర్క్ని చేయకుండా పోస్ట్ పోన్ చేసి డిలే చేస్తే మీకు డెడ్ లైన్ దగ్గరకు వచ్చే కొద్ది ప్రెషర్, టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇది వాళ్ళు ఆపర్చునిటీగా భావించి తొందరగా వర్క్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవుతారు, మీరు మాత్రం టెన్షన్ని పెంచుకుంటారు. సో వాయిదా వేయడం ద్వారా మీ టైం వేస్ట్ అవ్వడంతో పాటు మీ కాంపిటీటర్స్కి అదొక అవకాశంలా మారుతుంది. అది తర్వాత మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్స్. రూల్ 4, రెస్ట్. చాణక్యుడు చెప్పాడు, విశ్రాంతి లేని శరీరం, మనసు తప్పుడు డెసిషన్స్ని మాత్రమే తీసుకుంటాయి. అంటే మీ బాడీకి రెస్ట్ అనేది చాలా అవసరం. మీరు మీ డేలో ఎన్నో వర్క్స్, ప్రెషర్స్, టెన్షన్స్ని హ్యాండిల్ చేస్తారు. మీకు ఎన్నో టార్గెట్స్, డెడ్ లైన్స్ ఉంటాయి. మీరు అవన్నీ కంప్లీట్ చేయడంతోనే మీ టైం గడిచిపోతుంది. ఆఫ్టర్ దిస్ ఆల్ యూ నీడ్ రెస్ట్. మీరు రోజంతా వర్క్ చేసి అలసిపోవడంతో మీ బాడీ అండ్ మైండ్ రెస్ట్ని కోరుకుంటాయి. మీరు డైలీ 8 hours స్లీప్ ఖచ్చితంగా పొందాలి. అప్పుడు మాత్రమే మీ బాడీ అండ్ మైండ్ రిఫ్రెష్ అవుతాయి. లేదంటే ఖచ్చితంగా మీ మనసు, శరీరం మిమ్మల్ని తప్పుడు డెసిషన్స్ని తీసుకునేలా చేస్తాయి. మైండ్కి, బాడీకి రిలాక్సేషన్ అవసరం. సో ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి, రైట్ డెసిషన్స్ని తీసుకోండి. మనం లాస్ట్లోనే డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు ఇప్పటిదాకా చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా మీరు ఫీల్ అయ్యే ఉంటారు. సో ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రూల్ 5, టైం రివిజన్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు పడుకునే ముందు ఆలోచించుకో, రోజంతా ఏం పనులు చేసావు, అవి ఇంపార్టెంటా కాదా, నీ టైంని ఎక్కడ వేస్ట్ చేసావు, ఎందుకు వేస్ట్ చేసావు అని. నువ్వు ఈ రోజు చేసిందంతా రివర్స్ చేసుకొని నెక్స్ట్ డే ఈ రోజు చేసిన మిస్టేక్స్ని చేయకుండా జాగ్రత్త పడు. టైంని వేస్ట్ చేయకు, నీ తప్పులను సరిదిద్దుకో. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఈ 5 రూల్స్ మీరు ఇప్పటి నుండే ఫాలో అవ్వండి. రేపటికి వాయిదా వేయకండి. దీనికి మీరు అగ్రి అయితే ఎస్ అని కమెంట్ చేయండి. ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఇదంతా చేసేది ఎందుకు? అంటే ఇంత టైం సేవ్ చేసుకొని, ఇంత హార్డ్ వర్క్ చేసి, ఇంత కష్టపడేది ఎందుకు? మీరు సక్సెస్ అవ్వడానికే కదా. కానీ అలా అనుకుంటే మాత్రమే సరిపోదు, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి. అఫ్ కోర్స్ మీరు మోటివేషనల్ వీడియోస్ చూస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మోటివేషనల్ వీడియోస్ మాత్రమే చూస్తే మీకు సక్సెస్ రాదు. దానికోసం మీరు అల్టిమేట్ ట్రిక్స్ని ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో పైన క్లిక్ చేసి చూడండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.